అప్పుడు ఆ రోజున కూడా మా తల్లిదండ్రులు కూడా మంచిగా మమ్మల్ని గురించి తీసుకెళ్లారు, మా వాకి నేర్పించారు కదా, ప్రార్థన నేర్పించారు కదా, అదేమన్నా నా కాపుదల కదా అని వాళ్ళకి మనసులో ఉంటుంటుంది. కనుక ఎప్పుడైనా ఉంటుంది, భయం ఉంటుంది, ఆ మాటలు ఉంటుంటాయి. అలాగనే బిడ్డను కూడా దేవుని సంఘాలలో మరి పెంచాలనే బైబిల్ వాక్యం బోధిస్తుంది. కనుక నా బిడ్డ కోసం మరి తెల్లారుజాము కూడా ప్రార్థన చేయమని బైబిల్. మీ పిల్లల కోసం రేయి మొదలుజామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తెచ్చి ఎత్తి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. ఎప్పుడు లేచి తెల్లారుజామును లేచి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇప్పుడు ఇచ్చావు కదా, కనుక మేము ప్రార్థన కోరిన రీతిగా ఇదిగో నీ బిడ్డ మరి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు ఏ రీతిగా నువ్వు పెంచుతావో మరి మేము పోషణ కడతాం. పనివాళ్ళు మాత్రమే బిడ్డకి పరిశీలన చేస్తాం మాత్రమే. పెంచేవాడు పెద్ద చేసేవాడు వారి పిల్లల్ని పెంచేవాడు గొప్పగా చేస్తానని బైబిల్ వాక్యం ఉంది. కానీ పెంచేవాడు, పోషించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, అన్నిటి అభివృద్ధి చేసేవాడు దేవుని వాక్యం అని బైబిల్ వాక్యం మాట్లాడుతున్నాం. అయితే 7వ రోజున తన మనస్ఫూర్తిగా మట్టిని తీసి బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అంటే మనస్సు పెట్టి ఆయన చేశాడు కనుక అన్ని కూడా కలుగునుగాక అంటే కలిగాయి. ఈ మానవుడు మాత్రము తన స్వాస్థాలతో సిద్ధపరిచాడు కాబట్టి ఆ ఆప్షన్ మాత్రం దేవుడు తీసుకున్నాడు. ఆమె హల్లెలూయా. జామ మొక్క నాటుకోవడానికి నీ ఇష్టమే, మామిడి మొక్క నాటుకోవడానికి నీ ఇష్టమే, వృక్ష ఫలాలు ఏదైనా నువ్వు నాటుకోవచ్చు, అనుభవించవచ్చు. కానీ ఈ గర్భఫలం మాత్రము ఆది కాండములు అదే జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మరి దేవుని స్థుతించాలి. నిజంగానే మరి 9వ నెల వస్తుంటే రజని లెక్క పెట్టుకుంటూ ఉండేది. ఇంకా నెల 10 వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. అయ్యా తన యొక్క సమయంలో పిచ్చును బట్టి నేను అమ్మాయి భావన బట్టి రజని ప్రభాకరణ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైనందిన జీవితాల్లో బ్రతుకుదనములను నీ కృపాక్షేమం నడిపించండి. సీయోను నుండి మీ ఆశీర్వాదం బిడ్డ అనుభవించునుగా కానీ ప్రార్థన చేస్తాను. వయసులో జ్ఞానములో మీ దయలో మనుషుల దయలో వర్ధులు సహాయములు దయచేయమని యేసు దివ్య నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిట్టు పావని కుమార్తెకు నిహాశ్రీ అనే నామకరణం చేస్తూ ఉన్నాను. నిహాశ్రీ దేవుడు నిన్ను దీవించునుగాక, నిహాశ్రీ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ పేరు ద్వారా ఉయ్యాల్లో ఇస్తూ ఉన్నాను. అందరూ కూడా సమకూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తంభాల పందిట్లు ఉయ్యాల, 12 స్తంభాల పందిట్లు ఉయ్యాల, పడుకున్న లెగవో లెగవో మాయమ్మ లెగవో మా తల్లి లెగవో. దివ్యభూషణాలు లెగవో లెగవో మాయమ్మ లెగవో మా తల్లి లెగవో. దివ్యభూషణాలు తెల్లవారి లెగవో. ఒక స్పెక్స్ తీసేస్తారు ఒకసారి స్పెక్స్ అంటే కొంచెం దగ్గర జరగండి. బ్రో కొంచెం సార్ ఓకే. కొంచెం బ్యాక్ సైడ్ ఒకసారి ఎక్సెక్ట్ చూడండి. నాని చేసేవాళ్ళు చక్కగా పెంచాలని బైబిల్ వాక్యం బోధిస్తుంది. అందుకనే దేవుని సందాల సన్నబిడ్డను కూడా ఎక్కువ దేవుడు కూడా పెరగాలని, ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఈ కుటుంబం కూడా మరి వారి నాయనమ్మ, అమ్మమ్మ, మరి తాతలు, మా ముదుగు తాతలు, ముదుగు మనములు అందరూ కూడా వచ్చారు. చాలా మంది వచ్చారు. కనుక వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డపై ఉండడానికే